మంచు తుఫాను స్టార్ట్ అయిపోయి జనాలందరూ పరుగులు పెడుతూ ఉంటే బాగీ మాత్రం అలాగే షాకింగ్‌గా నిల్చొని చూస్తూ ఉంటుంది. అమరేమో ఒకవైపు బాగీ బాగీ అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటాడు. బాగీ ఎక్కడా కనిపించకపోవటంతో అయ్యో! బాగీ ఏమైపోయింది అని చుట్టూ చూస్తూ పరుగులు పెడుతూ వెతుకుతూ ఉంటాడు. అయితే ఒక చోటికి వచ్చేసరికి బాగీ కనిపించటంతో అమర్ పరుగులు పెడుతూ బాగీ ఏంటి నేను పిలుస్తుంటే నీకు వినిపించట్లేదా అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఏవండి వచ్చారా? ఒకసారి అటు చూడండి. ఆ సుడిగాలి ఎంత అందంగా ఉందో అని బాకి మంచు తుఫాన్‌ని చూపిస్తూ ఉంటుంది. అది సుడిగాలి కాదే టోర్నడో. అందులో చిక్కుకుంటే ఊపిరాడక చస్తావు. రా త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అని అమర్ బాగి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు. అలా అమర్ బాగి పరుగులు పెడుతూ ఉంటే వెనకాలే టోర్నడో వీళ్ళని వెంబడిస్తూ వీళ్ళ వెనకాలే వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఏవండి జాగ్రత్త అంటూ బాగి అమర్ చేయి పట్టుకొని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఆ మంచు తుఫాన్‌లో ఇరుక్కోకూడదని ఇద్దరు చాలా వేగంగా పరుగులు పెడుతూ ఉంటారు. ఆ టోర్నడో వాళ్ళకి అత్యంత దగ్గరగా దూసుకు వస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ పరుగులు పెడుతూ ఉంటారు. "ఏవండి త్వరగా వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త" అంటూ బాగి "రా త్వరగా వెళ్దామని" అమర్ ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటారు. అయితే మంచు తుఫాన్‌లో ఇరుక్కుంటారా? సేఫ్‌గా కారు ఎక్కేస్తారా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.